బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం చెరువు కొమ్ముపాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక నీటి కుంటలో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. పిల్లలు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో వెతికిన కుటుంబ సభ్యులకు కుంట ఒడ్డున వారి బట్టలు చెప్పులు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గజెత్తుగళ్లతో రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అభిరామ్ అనే బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గల్లంతైన మిగిలిన ముగ్గురు చిన్నారులు దినేష్, చిన్ను, సుశాంత్ల కోసం పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేశారు. బయటకు వచ్చేసింది రాడు జాగ్రత్త. ఇద్దరు కొడుకులు వాడికి ఇద్దరు కొడుకులు కళ్యాణ్కి కొడుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ మీరావల్ సిద్ధంగా ఉన్నారు. బలి, యాక్చువల్లీ ఈ ఘటన పూర్వాపరాలేంటి? రమణ, ప్రకాశం జిల్లాలో ఈ రోజు దారుణ సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఒకే గ్రామానికి చెందినటువంటి నలుగురు చిన్నారులు, ఏదైతే సమ్మర్ కావడం వల్ల ఈతకు వెళ్ళినటువంటి నలుగురు చిన్నారులు ఒక నీటి కుంటలో బలైనటువంటి పరిస్థితి అయితే ఆ ఒంగోలు మండలం చెరుకుంపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. అయితే ఈ విషాద ఛాయలు ఏదైతే జరిగాయో ఒక్కసారిగా చెరుకుంపాలెం గ్రామం మొత్తం కూడా ఒకసారిగా విషాద ఛాయలు అలుపుకుందనేది చెప్పుకోవచ్చు. ఏదైతే సమ్మర్ కావడం వల్ల ఈతకెళ్ళినటువంటి నలుగురు చిన్నారులు ఎవరైతే దినేష్, చిన్ను, అలానే సుశాంత్, నలుగురు చిన్నారులు కూడా ఒక్కసారిగా ఈతకి వెళ్ళి ఆ ఈత కొట్టేటువంటి సమయంలో లోతుని ఒక్కసారిగా గ్రహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి నలుగురు చిన్నారులు ఒక్కసారిగా లోపలికి మునిగిపోవడము, లోపల ఉన్నటువంటి పూడికి నలుగురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ నలుగురులో ఎవరైతే పొదులు చిన్ను, అలానే కరెంటు సుశాంత్, అలానే ఎవరైతే ఉన్నటువంటి అభిరాము, ఈ ముగ్గురిని ఇప్పటికైతే గాలిచ్చారు. వారిలో ఇద్దరైతే దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మరో ఇద్దరి కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దీన్ని మొత్తం కూడా ఒంగోలు డిఎస్పీ అయినటువంటి శ్రీనివాసరావు పర్యవేక్షణలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు రమణ. అదే విధంగా ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి బాల వీరేంద్రనాథ్ స్వామి కూడా ఇప్పటికే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జిల్లా యంత్రాంగాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి ఇద్దరు చిన్నారులు దొరికినప్పటికీ మరో ఇద్దరి కోసం కూడా రెస్క్యూ టీం మటుకు గాలింపు చర్యలు చేపట్టింది. మరికొద్ది గంటల్లోనే ఇద్దరు చిన్నారులు కూడా తీస్తామని చెప్పేసి ఇప్పటికే రెస్క్యూ టీం సంబంధించినటువంటి అధికారులు కూడా మీడియాతో తెలియజేసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు రమణ. అదే విధంగా ఏదైతే ఒకే గ్రామంలో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా తమ పిల్లలు విగత జీవులుగా ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి తల్లిదండ్రులు, అలానే బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి అయితే ఆ సంఘటన దగ్గర చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు రమణ. ఓకే, థ్యాంక్ యూ వలి. బయటకు వచ్చేసింది